రైతులందరికీ నమస్తే అండి. మాది కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం రామవరం సార్. మా విలేజ్ వచ్చి మా డైరీ ఫామ్ వచ్చి వినాయక డైరీ ఫామ్ సార్. మా దగ్గర పొంగునూరు ఆవులు, మీనేచర్ ఆవులు, మైక్రో మీనేచర్ ఉంటాయి సార్. సెకండ్ క్వాలిటీ కూడా ఉంటుంది సార్. పొంగునూరులో సెకండ్ బ్రీడ్ కూడా ఉంటుంది సార్. ఇప్పుడు మన దగ్గర వచ్చి మినిమం ఒక 70 ఆవుల దాకా ఉంటుంది సార్. సెకండ్ క్వాలిటీ అయితే పొంగునూరు అయితే మీనేచర్ అయితే ఒక 70 ఆవులు, 80 ఆవుల దాకా ఉంటాయి సార్. ఇప్పుడు సెకండ్ క్వాలిటీ వచ్చేసరికి 30,000 నుంచి 60,000 వరకు ఉంటుంది సార్. అదే పొంగునూరు మీనేచర్ అయితే 1,00,000 నుంచి 2,00,000 వరకు ఫీమేల్ ఉంటుంది సార్. ఫీమేల్ 1,00,000 నుంచి అది క్వాలిటీని పెట్టి సార్ ప్రైజ్ అనేది. కంపల్సరీ సార్. మనకి ఇప్పుడు క్వాలిటీని పెట్టి సార్ ప్రైజ్ కూడా మీకు. ఇప్పుడు ఇది ఉందంటే సార్ ప్యూర్ పొంగునూరు సార్. ఇది ప్యూర్ పొంగునూరు సార్. 2.5 హైట్ సార్. ఇది ఆల్రెడీ 1 మంత్ అవుతుందండి క్రాసింగ్ అయ్యి. దీని వయసు 2 ఇయర్స్ సార్. ఏజ్ వచ్చి 2 సంవత్సరాలు సార్ వయసు వచ్చి. ఇప్పుడు దీని రేట్ వచ్చి 1,50,000 అలా ఉంటుంది సార్. 1 మంత్ అలా అయింది సార్ క్రాసింగ్ అయ్యి. 1,50,000 చెప్తున్నాను సార్. ఇంకో 1 మంత్ అలా పోతే మనకు కన్ఫర్మ్ అయిందంటే మనం ఇంకో రేట్లాగా ఉంటుంది సార్. ఈ మనకు కన్ఫర్మ్ అయిన చెప్పి ఒక రేట్ ఉంటుంది, కన్ఫర్మ్ అయ్యాక ఇంకో రేట్ ఉంటుందండి. ఇప్పుడు సార్ మన ఏదైనా కన్ఫర్మ్ అయిందంటే 2 lakhs వరకు కూడా పడుతుందండి. అది ప్రెగ్నెన్సీ అయిందంటే దాన్ని పుట్టే బేబీ మైక్రో మినియేచర్ ఇవి పుడతాయి సార్. ఈ మైక్రో మినియేచర్ అడుగున్నారు సార్. ఐటీ ఇవి అడుగున్నారు సార్. ఈ 8 month బేబీలు అనమాట. 8 month 9 month ఉన్నాయి. ఈ మైక్రో మినియేచర్ సార్. ఇంకో ఈ పొంగునూరు నుంచి వచ్చేది ఈ మైక్రో మినియేచర్ సార్. ఈ 10 నెలలు బేబీలు ఉంటాయండి. 10 నెలలు సార్. ఇంకో 1 year పోతే కానీ వయసుకు రావన్నమాట. ఇప్పుడు అందాక ఒక 2 నెలలు 3 నెలలు దాకా మనకి మిల్క్ పట్టించుకోవాలి సార్. 2 feet వరకు అవుతాయి సార్. ఫైనల్ 2 feet దాకా వరకు అవుతాయి ఈ మైక్రో మినియేచర్ సార్. ఈ ప్యూర్ పొంగునూరు సార్. ఇవి ప్యూర్ పొంగునూరు. హైట్ వచ్చి దీని ఏజ్ వచ్చి 2 సంవత్సరాలు సార్. 2 సంవత్సరాలున్నర. ఆల్రెడీ ప్రెగ్నెన్సీ సార్. ఇది ప్రెగ్నెన్సీ 3 month 4 month ఉంటుంది సార్ ప్రెగ్నెన్సీ. అంటే మనం ఇంకా పజ్జించలేదు అంటే మనం చెయ్య బేగా పెట్టేసుకోవాలి సార్. ప్యూర్ పొంగునూరు. ఇది సార్ బుల్లు. ఈ రేటు కాల్ చేస్తే చెప్తాను సార్. రైతు కాల్ చేస్తే మనకి రేట్ అనేది మనకు కంపల్సరీగా కాల్ చేసి చెప్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను సార్ డీటెయిల్గా. ఇది ప్యూర్ పొంగునూరు సార్. బుల్లు బుల్ సార్. బుల్లు ప్యూర్ పొంగునూరు సార్. ఉంటుంది సార్. ఒక 3 సంవత్సరాల ఏజ్ ఉంటుంది. 3 సంవత్సరాల ఏజ్ ఉంటుంది సార్. ఇది ఉంటుంది సార్. ఒక 80,000 90,000 అలా ఉంటుంది. 1,00,000 లోపు ఉంటుంది సార్ బుల్లు. ఇప్పుడు మనకి బ్రీడింగ్కి కూడా పుట్టే బేబీలు కూడా బ్రీడింగ్ బాగుంటున్నాయి సార్. దీన్ని పుట్టే క్రాసింగ్ కంపల్సరీ తీసుకొచ్చారు. ఇది ఆల్రెడీ ఉన్నాయి సార్. ఇగో సార్ వైట్ కలర్ ఇవ్వండి సార్. ఈ సార్ ఈ 2 కూడా దానికి సార్. ప్యూర్ వైట్ కలర్ సార్. అడుగున్నారు బేబీ అండి. పొంగునూరు సార్. ఆల్రెడీ ఒక ఈత అయిపోయింది సార్. ఇది ఆల్రెడీ మనకి మైక్రో మినియేచర్ పుడితే మళ్ళీ సెల్ చేసాం సార్. మళ్ళీ ఆల్రెడీ క్రాసింగ్ వస్తుంది సార్. ఇప్పుడు మనం క్రాసింగ్ చేయించుకోవాలన్నమాట. మళ్ళీ క్రాసింగ్ చేయించుకుంటే ఉంటుంది సార్. ఒక 1,50,000 అలా ఉంటుంది సార్. 1,50,000 అలా ఉంటుంది సార్. ఈ ప్యూర్ పొంగునూరు సార్. ఇది ప్యూర్ పొంగునూరు అలా ఉంటుంది సార్. వయసు ఉంటుంది సార్. దగ్గర 3 years ఉంటుంది. ఆల్రెడీ ఒక ఈత అయిపోయింది సార్. మనకి 3 సంవత్సరాలు అయిందంటే ఒక ఈత అయిపోతుంది సార్. 2 సంవత్సరాల కాడి నుంచి 3 years లోపు ఒక ఈత అవుతుంది సార్. 2 సంవత్సరాలుగా ఈతకు వస్తుంది అనమాట. వయసుకు వస్తుంది. ఇది సెకండ్ క్వాలిటీ సార్. ఇయే సార్. ఈ 30,000 నుంచి 60,000 అన్నారు కదా. ఇయే సార్. సెకండ్ క్వాలిటీ అనేది ఇట్ల నుంచి వచ్చేది పొంగునూరు వస్తుంది సార్. ఇట్ల నుంచి వచ్చేది. ఇది 3 feet హైట్ ఉంటుంది సార్. ఇది ఆల్రెడీ 2 month ప్రెగ్నెన్సీ సార్. ఇది సెకండ్ క్వాలిటీ అంటే సార్ దేశావు అంటారు. అసలు దీని అసలు పేరు అయితే దేశావు సార్. దీంట్లో నుంచి వచ్చి మన ఆ బుల్లు పొంగునూరు బుల్లు ఉంది సార్. ఆ బుల్లు క్రాసింగ్ చేస్తాం సార్. అది ఆ బుల్లు సెకండ్ క్వాలిటీ క్రాసింగ్ చేస్తాం అనమాట. ఈ సెకండ్ క్వాలిటీ క్రాసింగ్ చేస్తే ఈ ప్యూర్ పడతాయి సార్. వీటికి సెకండ్ క్వాలిటీకి. ఈ సెకండ్ క్వాలిటీ నుంచి వచ్చేది పొంగునూరు. పొంగునూరు నుంచి వచ్చింది మీనేచర్, మైక్రో మీనేచర్ వస్తాయండి. ఉదయం లీటర్, సాయంత్రం లీటర్ అవుతాయి సార్. దూడ పోగా 1 లీటర్ పాలు అవుతాయి సార్. ఈ సెకండ్ క్వాలిటీ అనేవి దీని ఉంటుంది సార్. ఇది ఉంటుంది ఒక 2 years అలా ఉంటుంది.
2 సంవత్సరాలు ఉంటుంది సార్. ఆల్రెడీ ఒక ఈత అయిపోయింది సార్. ఇది సెకండ్ క్వాలిటీ సార్. ఇది ప్రెగ్నెన్సీ సార్. 8 మంత్ ప్రెగ్నెన్సీ. 8 నెలలు ప్రెగ్నెన్సీ సార్. ఆల్రెడీ మన బుల్కే క్రాసింగ్ చేయించాం. మరి ఇంకా ఇంకో నెల పోవాలి. మనం సొంతంగా బ్రీడింగ్ కూడా చేస్తాం సార్. ఇక్కడ మనం సొంతంగా బ్రీడింగ్ చేస్తాం. బయట నుంచి కూడా కొనుక్కొస్తామండి మన రైతులకి సేల్ కానీ మన సొంతంగానే. ఇది కూడా పొంగనూరు సార్. ఇది బ్లాక్ అనమాట. కపిలి కాకుండా బ్లాక్ వస్తుందండి. ప్యూర్ పొంగనూరు అండి. ఇది ఓల్డ్ మోడల్ అనమాట. ఉంటుంది సార్. అదే ఇది 2 సంవత్సరాల అలా ఉంటుంది సార్. 2 సంవత్సరాల అలా ఉంటుంది సార్. ఇది ఉంటుంది సార్. 1,20,000 1,30,000 అలా పడుతుందండి. ఈ ప్యూర్ పొంగనూరు ఏదైనా జర 1,00,000 లోపు ఉండదు సార్. పొంగనూరే కాస్ట్ ఉన్నది. ఇది కూడా పొంగనూరే సార్. ఇది ఆల్రెడీ 3 మంత్ అవుతుంది సార్ క్రాసింగ్ చేయించి. 3 మంత్ అవుతుంది సార్. ఇప్పుడు వీటిలో బేబీలు సార్. ఈ పొంగనూరు అనేవి ఇవి సార్. ఈ మేలు ఫీమేల్. ఈ అవి 2 ఇయర్స్ సార్. ఈ 1 ఇయర్ బేబీలు సార్. మనకి 3 అడుగులు లోపు ఉంటాయి అన్నమాట. 2.5 అలాగా ఉంటుంది సార్ హైట్. ఇంకా అంతకంటే హైట్ అవ్వదు సార్. బాడీ వస్తుంది అనమాట. బాడీ వస్తుంది. మేలు ఫీమేల్ సార్. ఇవి షేల్కి పెట్టాలంటే 1 ఇయర్ తర్వాత 1 ఇయర్ లోపే పెడతాం సార్. 1 ఇయర్ లోపే. ఇది ఎంత చెప్తారండి? ఈ మనకు కాల్ చేస్తే మనకి రైతులకి ఎక్స్ప్లెయిన్ చేస్తాం సార్. మీకు మనకి కంపల్సరీగానే. ఈ పొంగనూరు ఒక రేట్ ఉంటుంది సార్. మీనేశ్వర ఒక రేట్ ఉంటుంది సార్. చూసుకొని మన డైరెక్ట్గా చూసుకొని తీసుకున్నది ఒకలా ఉంటుంది సార్. మన ఫోన్లోనే కాకుండా ప్యూర్ పొంగనూరు సార్. ఇది 1.5 సంవత్సరాల వయసు సార్. దీనికి 1 సంవత్సరాల సార్. పెద్ద హైట్ అవ్వదు సార్. సేల్కే సార్. ఇంకా హైట్ అవ్వదు సార్. ఇది ఆల్రెడీ 28 అంగుళాలు సార్ హైట్ వచ్చి. ఇంకా ఇక్కడ నుంచి బాడీ వస్తుంది అనమాట. బాడీ వస్తుంది సార్. ఇక ఈ సెకండ్ క్వాలిటీ సార్. ఇది ఆల్రెడీ ఒక ఈత అయిపోయింది సార్. ముందు పొంగనూరు ఫీమేల్ పెట్టింది సార్ మన దగ్గర. సెకండ్ క్వాలిటీలోనే స్వర్ణ కప్పులకి వస్తుంది సార్. ఇది స్వర్ణ కప్పులు కానీ ఈ మొత్తం అంతా వైట్ కలర్ ఉంటుంది సార్. వయసు ఉంటుంది సార్. 2 సంవత్సరాలు అలా ఉంటుంది. ఆల్రెడీ ఒక ఈత అయిపోయింది సార్ మన దగ్గర. ఒక ఈత అయిపోయింది సార్. ఆల్రెడీ మళ్ళీ ఇప్పుడు ఎదకు వస్తుంది అనమాట. మన ఈ బుల్తో క్రాసింగ్ చేద్దాం సార్. పొంగనూరు బుల్తో సార్. ఈ 4 సంవత్సరాల ఏజ్ వచ్చి. 4 సంవత్సరాల ఏజ్ అండి. ఉంటుంది సార్. ఒక 12-15 ఉంటుంది సార్. మనకి ఒక 6-7 దూడలు పుట్టినాయి మనకి. ఫీమేల్ అయితే మేల్ అయితే మనకి ఎక్కడో 10 వాటిలో ఒకటి ఫెయిల్ అవుద్ది చెప్ప ఉన్నాయండి మనకి. బ్రీడింగ్ నెంబర్ 1 అన్ని నెలలు లేదు సార్. మన అలా మన మెయింటెనెన్స్ పెట్టి దాని ఒప్పు సార్. మన మెయింటెనెన్స్ బాగుంటుంది సార్. ఇది స్వర్ణ కపిల్ సార్. ఇది బుల్లు స్వర్ణ కపిల్ ప్యూర్ దీంట్లో ఒక 6 పడ్డాయి సార్ మనకి బేబీలు. టాప్ క్వాలిటీ పడుతున్నాయి సార్. బ్రీడింగ్ మనకి బాగుంది. బుల్లుకి మన సేల్సే సార్. చెప్తున్నాను కదా మనకి అన్నీ సేలే. ఉంటుంది సార్. ఒక 3 సంవత్సరాలు అలా ఉంటుంది సార్ ఏజ్ వచ్చి. మనకి ఏదైనా సరే 2 ఇయర్ దాటికే సార్ క్రాసింగ్ చేసేది. బుల్ ఏదైనా సరే 2 ఇయర్ దాటాలి మన దగ్గర. ఇది సెకండ్ క్వాలిటీ సార్. ఇది ఈ సెకండ్ క్వాలిటీ సార్. ఇది ఆల్రెడీ ముందు దూడ మనం సేల్ చేసాం. మళ్ళీ సెకండ్ క్వాలిటీ పుట్టింది సార్ బేబీ. దీనికి ఒకటి మనకి రైతులకి దారపోతలు కానీ ఇస్తారు కదా. దారపోతలకి ఇచ్చే వాళ్ళకి ఇలాంటి మనకి 20,000 నుంచి 30,000 వరకు ఉంటాయి సార్ దారపోతలకి ఇచ్చే ఆవులు. మన ఇప్పుడే అదే మన పంతులు గారికి ఇస్తారు కదా. వాళ్ళకి ఇప్పుడు ఈ పుట్టే బేబీని ఇది తీసుకుంటారు సార్ మన దారపోతలు కానీ. సెకండ్ క్వాలిటీ సార్. ఇది తల్లి పిల్లని పొంగనూరు సార్. బుల్ ఇది 2.5 సార్ హైట్. ఇది ఆల్రెడీ క్రాసింగ్ చేస్తుంది సార్. ఉంటుంది సార్ 2 సంవత్సరాలు. బాగా హైట్ తక్కువ ప్లస్ ఏజ్ కూడా తక్కువ అండి. ఏజ్ కూడా ఒక 6 నెలలు తేడా వాటికి వెళ్ళి. కానీ నెంబర్ 1 క్వాలిటీ సార్. ఇగో సార్ బుల్. దీనికి పుట్టిన బేబీ ఇగో సార్. 18 ఇంచెస్ సార్ హైట్. 18 సార్ కరెక్ట్గా అడుగున్నారా బేబీ. ఇంకా గట్టిగా అవుతే 22 అంగుళాలు 23 అంగుళాలు అవుతుంది సార్. 2 ఫీట్ లోపు అవుతుంది హైట్. తండ్రి కూడా ఒరిజినల్ కదా. ఫీమేలే సార్. అది ఫీమేల్ అండి. దీని ఉంటుంది సార్. ఒక 6 నెలలు అలా ఉంటుందండి. 6 నెలల పైన కానీ లోపు ఉండదు సార్. ఈ నాటవులు సార్. ఈ ఇప్పుడు మన బేబీ కొన్నాళ్ళకి పాలు చాలకపోతే అని పాలు కింద తెచ్చాను సార్. ఇది ఒకటి జెర్సీ ఒకటి సార్. జెర్సీ ప్యూర్ జెర్సీ సార్. ఇది ఉంటుంది సార్. ఒక 3 ఇయర్ ఉంటుంది సార్. 3 ఇయర్ ఉంటుందండి. 3 సంవత్సరాలు ఉంటుంది. ఆల్రెడీ 2 ఈతలు అయిపోయింది సార్. ఇది 3వ ఈత ఇది. ఇప్పుడు తయారు సార్. ఇంకొక 1 మంత్లో ఈ డెలివరీ అయిపోద్దండి.
డెలివరీ అయిపోతుంది సార్. మనకే ఈ కొత్త పచ్చగడ్డి లేక సార్ మెయింటెనెన్స్ పచ్చగడ్డి అయి ఉంటే ఇంకోలా ఉంటాయి ఆవులు. సింగల్గా మేపుకున్న వాళ్ళకైతే ఆవులు నందిలాగా అయిపోతాయి సార్ బలుపుతోటి. ఈ కొత్త మనకి పచ్చగడ్డి లాగా ఓళ్ళు ఒట్టిగడ్డి ఉన్న దాని మీద కొద్ది పాడవుతాయి సార్. మీకు దానా పెట్టుకొని పచ్చగడ్డి వేసుకుంటే మీకు మనకి ఆవులు చాలా బాగుంటాయి అన్నమాట. ఈ నాటావులు సార్, నాటావులు అండి. ఉంటుంది సార్, ఒక 3 years ఉంటుందండి. 3 years ఉంటుంది సార్, 3 సంవత్సరాలు ఉంటుందండి ఏజ్. ఇది కూడా దీనికి సెమన్ చేయించాను సార్, అది ప్యూర్ సెమన్ పొంగునూరు ర్యామ్ 26 చేయించానండి. ఇది కూడా చేయలేదు సార్. ఉంటుంది సార్, ఒక 70,000 అలా ఉంటుందండి. 70,000 చెప్తున్నాను సార్. నాటావు సార్, ఇది నాటావులోనే మనకి సెమన్ చేయించుకుంటే ప్యూర్ పొంగునూరు పడుతున్నాయి సార్. ర్యామ్ 26 చేయించుకుంటే పొంగునూరు పడుతున్నాయి సార్ మనకి. సెకండ్ క్వాలిటీ సార్. మన పొంగునూరు బుల్తో క్రాసింగ్ చేయించింది సార్. ఇగో సార్ మీనేశ్వర బుల్ ఇది. బయటలో బేబీలు ఉన్నాయి కదా ఇంకో ఆ చివర స్టార్టింగ్లో దీని సార్ ఎక్కువ మనకి ఓన్లీ పొంగునూరుకే క్రాసింగ్ చేస్తాను సార్. ఓన్లీ సెకండ్ క్వాలిటీకి అవ్వదు సార్, హైట్ డిఫరెన్స్ కాబట్టి సెకండ్ క్వాలిటీకి అవ్వదు. ఓన్లీ పొంగునూరే క్రాసింగ్ చేస్తాను సార్. ఈ మనకు మైక్రో మీనేస్ పుట్టాలనుకుంటే ఈ బుల్తోనే క్రాసింగ్ చేస్తానండి. ఉంటుంది సార్, ఒక పెద్ద ఉండవు కానీ ఒక 6-7 ఉంటుంది సార్. మొన్న సార్ కరెక్ట్గా ఒక 6 నెలల నుంచి క్రాసింగ్ మొదలెట్టింది మనకి. క్రాసింగ్ చేసే బుల్ ఏదైనా సరే 2 years దాటాలి సార్. 2 years లోపు దాటుతుంది కానీ కన్ఫర్మ్ అవ్వదండి. 2 years దాటిన కాంచి 3 years కాంచి పుల్ అండి. కాకంచి మనకి ఇంకా తిరగలేదనమాట. ఇంక ఏ దాటినా కన్ఫర్మ్గా కట్టేద్దాం కదా, కన్ఫర్మ్ అయిపోద్ది మనకి కన్ఫర్మ్గానే. ఏదైనా బుల్ అన్నది ఏదైనా సరే 2 years దాటాలి సార్ మనకి క్రాసింగ్ అవ్వాలంటే. ఈ నెంబర్ 1 బుల్ సార్ ఇది. హైట్ వచ్చి 2 feet సార్. హైట్ కరెక్ట్గా 30 అంగుళాలు సార్. దీనికి హైట్ అవ్వదు సార్. ఏజ్ వచ్చి 2 సంవత్సరాలు సార్ ఏజ్ దీనికి. ఇది పొంగునూరు సార్ బుల్ ఇది. పొంగునూరు సార్ బుల్ ఇది. ఇంకా క్రాసింగ్ ఇంకా రాలేదు సార్, సంవత్సరాలు సార్ బేబీ ఇది. రెడీగా ఉంది. ఇంకా 6 నెలలు పోతే క్రాసింగ్ మొదలెడతారు సార్ ఇది. ఈ సెకండ్ క్వాలిటీ సార్. ఇవన్నీ కూడా ఒక 2 నెలలు 3 నెలలు పెట్టినేసి సార్. ఈ బుల్తో క్రాసింగ్ చేయించారు సార్ పొంగునూరు. ఈ పెద్దకి సెకండ్ క్వాలిటీకి ఏదైనా సరే ఈ బుల్తో క్రాసింగ్ చేస్తాను సార్ నేను. పొంగునూరు ప్యూర్ పొంగునూరు పుట్టాలంటే మనకి ఈ బుల్లే సార్ మనకి. ఈ బుల్తోనే క్రాసింగ్ చేస్తాం సార్. ఇలాగే దీని వయసు ఉంటుంది సార్ 4 సంవత్సరాలు ఉంటుందండి. 4 సంవత్సరాలు ఏజ్ ఉంటుంది సార్. ఉంటుంది సార్, ఒక 20 రోజుల పైన పుట్టి ఉంటాయి. పుట్టినాయి సార్. ప్యూర్ పొంగునూరు పుట్టినాయి సార్ మనకి. ఇది దాని తిరిగి ఉంటుంది సార్ మనకి. పుట్టే బేబీలు మనకి 18 అంగుళాలు 20 అంగుళాలు లోపు పడతాయండి. 18 నుంచి 20 పైన 20 అలా పడుతుంది సార్ హైట్. ఇంకా నో సేల్ కాదు సార్, నో సేల్ అనమాట. నో సేల్ సార్. ఇది సొంతంగా ఓన్ అనమాట. ఇది మన దగ్గర ఉంటుంది సార్. ఇది ఈ సెకండ్ క్వాలిటీకి మనకి బ్రీడింగ్ పర్పస్ గానే ఉంచేయండి సార్. ఇది ఇంకా మన దగ్గర ఉంది సార్. ఇది మన దగ్గర ఉంది సార్. ఇది ఇవన్నీ కూడా ఇది దీనికే క్రాసింగ్ చేయించినాయి సార్. ఇవన్నీ కూడా అలాగా. ఈ సెకండ్ క్వాలిటీ సార్. సెకండ్ క్వాలిటీలో పాల బట్టలు అంటారు అనమాట. ఈ కొన్నాటికి ఈ కలర్ కొన్నాటికి మంచిది సార్. లేదు సార్, ఆల్రెడీ మొన్న బేబీని అమ్మేసింది సార్. సేల్ చేసాను, మళ్ళీ ఆల్రెడీ మళ్ళీ క్రాసింగ్ చేయించాను అనమాట. 1 month అవుతుంది, కన్ఫర్మ్ కాదు సార్. కానీ మనకి ఇది కూడా ఇది క్రాసింగ్ అయింది సార్. 2 months అవుతుంది. 2 months అవుతుంది సార్. మనకి 3 years దాటాలి. 3 months దాటితే కానీ మనకి కన్ఫర్మేషన్ అనేది దాట కూడా మనకి కన్ఫర్మ్ అవుతారు. ఇది కూడా సెకండ్ క్వాలిటీ సార్. ఇవ్వండి అంటే యాజిటీగా పొంగునూరులా ఉంటుంది కానీ పొంగునూరు కాదు సార్. సెకండ్ క్వాలిటీ అనమాట. సెకండ్ క్వాలిటీలో కూడా అది బల్బు పెట్టి సార్. ఇంకా హైట్ 3 feet 3 feet లోపు ఉంటుంది సార్. సెకండ్ క్వాలిటీ ఏదైనా సరే 3 feet లోపు ఉంటుంది సార్. పొంగునూరు ఏదైనా సరే 3 feet లోపు ఉంటుంది సార్ పొంగునూరు మనకి. ఈ సెకండ్ క్వాలిటీ అన్నది 3.5 ఇట్లా ఉంటుంది సార్. ఇవే సార్ 30,000 నుంచి 60,000 వరకు అయ్యి సెకండ్ క్వాలిటీలు సార్. ఎక్కువగా రైతులు ఎలాంటి ఎవరు తీసుకుంటారండి? ఎక్కువగా మనకి సొంతంగా లీటర్ పాలు అయ్యి మనకి బ్రీడింగ్ చేసుకున్న వాళ్ళకి సెకండ్ క్వాలిటీ తీసుకుంటారు. ఇంట్లో ఆవు ఉండాలి అనుకునే వాళ్ళు సార్. ఇవి మన అపార్ట్మెంట్లోకి కావాలి, పెద్ద మెయింటెనెన్స్ ఉండకూడదు, అపార్ట్మెంట్లోకి సింపుల్గా మన ఇంట్లో అందంగా సోకు పర్పస్ తిరగాలనుకునే వాళ్ళకి మీనేచర్ మైక్రో మీనేచర్ పొంగునూరు తీసుకుంటారు సార్. ఈ సెకండ్ క్వాలిటీ అంటే మనకి రేటు తగ్గితే ప్లస్ మన ఇంట్లో అందాక అదే
వారం వారం శుభ్రం క్లీన్ చేసుకుని కూడా లేడీస్ బొట్లు పెట్టి ఉంటారు కదా సార్. మనం అలాగ సౌపాయంగా రేటు తక్కువలో కావాలనుకున్న ఈ సెకండ్ క్వాలిటీ తీసుకుంటారు సార్ ఎక్కువగా. సింపుల్గా ఉంటుంది సార్, పెద్ద మెయింటెనెన్స్ కూడా ఉంటుంది సెకండ్ క్వాలిటీ కూడా. ఈ సెకండ్ క్వాలిటీ సార్. హైట్ తక్కువ ఉంటాయి కానీ అదే కొన్ని వాటికి ఇప్పుడు నాటావులకి శమం చేస్తాం కదా సార్ మనం, వాటిలో ఫెయిల్ అయినాయి కొద్దిగా ఈ పడతాయి అన్నమాట, ఈ కొద్దిగా క్రాస్ పడతాయండి. అలాంటప్పుడు ఈ మళ్ళీ వీటి నుంచి పుట్టే బేబీలు మనకు కన్ఫామ్గా మనకు ప్యూర్ పొంగునూరు పడతాయి సార్. ప్యూర్ ఒంగోలు కపిల్ సార్ ఇది. కపిల్ సార్ ఇది కలర్ రేర్ కలర్ సార్ అన్నమాట, చాలా రేర్ సార్. సాధారణ దొరకదు కపిల్ అనే కలర్ అన్నది అసలు సాధారణంగా దొరకదండి ఇక ఎక్కడో కానీ. కొన్ని వాటికి కూడా మంచిదండి, వీటికి మనకి పెద్ద ఐడియా ఉండదు కానీ మనకి ఏజ్ డిఫరెన్స్ అనమాట. దీని వయసు ఉంటుంది సార్ దగ్గర దగ్గర 2 years అలా ఉంటుందండి. ఇప్పుడు ఆల్రెడీ ప్రెగ్నెన్సీ సార్ 9 months ప్రెగ్నెన్సీ, ఇంకో 10 రోజులు డెలివరీ అయిపోతుంది సార్. ఫస్ట్ ఇయర్ అండి, ఫస్ట్ ఇయర్ అంతే. కొద్దిగా అలాగా ఫస్ట్ ఇయర్ అయితే కొద్దిగా చిరాకుగా ఉంటుంది సార్, కొద్దిగా అంటే బేగా అలవాటు అవ్వదు అనమాట. 2 years కానీ మనకి ఇంకెక్కడ చేయట్టినా సరే మాట్లాడదండి. ఫస్ట్ ఈతకే సేల్కేనండి ఉంటుంది సార్, 1,20,000 అలా ఉంటుందండి. కపిల్ రేర్ కాదు సార్, దొరకదు సాధారణంగా, చాలా రేర్ సార్, దొరకదు అసలు. ఈ సెకండ్ క్వాలిటీకి పొంగునూరుకి మెయింటెనెన్స్ చాలా చాలా డిఫరెన్స్ ఉంటుంది సార్. ఈ సెకండ్ క్వాలిటీకి వచ్చి మన గడ్డి రూపంలో 6 ఏళ్ళు 7 ఏళ్ళు ఖర్చు అవుతుంది సార్ నెలకు వచ్చి. ఈ పొంగునూరు అయితే మనకి 1000 రూపాయలు 1500 2 ఏళ్ళు లోపు అవుతుంది సార్ మెయింటెనెన్స్. గడ్డికి కానీ పాలు కానీ మనకి దానా ఖర్చు కానీ. ఈ పొంగునూరుకి ఏమో 2 ఏళ్ళు ఖర్చు అవుతుంది సార్ నెలకు వచ్చి. ఈ సెకండ్ క్వాలిటీకి వచ్చేసరికి గడ్డికి ఇంకా మనకి దానా పెట్టుకుని అన్ని మెయింటెనెన్స్ అవ్వాలంటే మెయింటెనెన్స్ డిఫరెన్స్ వస్తుంది సార్. సెకండ్ క్వాలిటీ కొద్దిగా మెయింటెనెన్స్ ఎక్కువ వద్దండి, అమౌంట్ తక్కువ. మీకు దానా పెట్టి ఒట్టిగడ్డి పచ్చగడ్డి వేస్తాం సార్ సెకండ్ క్వాలిటీకి. దానా గోధుమతోడు పెడతాం సార్ మనం. ఈ ఫస్ట్ క్వాలిటీ మీనేచర్కి పొంగునూరుకి మీనేచర్కి వచ్చేసరికి ఓలీ సార్ గోధుమతోడు ఇది పెడతాం సార్. ఈ పొంగునూరు అయితే గడ్డి తింటాయండి, ఈ దానా తింటాయండి. ఇప్పుడు 50 కేజీలు పడతాయి సార్ 1300. ఇప్పుడు మనకి ఈ ఫస్ట్ క్వాలిటీకి వచ్చేసరికి 4 నెలలు 5 నెలలు వస్తాయి సార్. అదే సెకండ్ క్వాలిటీకి వచ్చేసరికి ఒక నెల వస్తుంది సార్. అంత మెయింటెనెన్స్ అంత తేడా వస్తుంది అనమాట. మెయింటెనెన్స్ ఈ పెద్ద ఐటమ్ మన అపార్ట్మెంట్లోకి మన పెద్ద మెయింటెనెన్స్ ఉండదు సార్. 2 నెలలు 3 నెలల దాకా మనకి మిల్క్ పట్టించుకుంటే వీటికి మనకి అక్కడి నుంచి దానా తినేస్తుంది సార్ గోధుమతోడు. పెద్ద మెయింటెనెన్స్ తక్కువ, కొద్దిగా కాస్ట్ ఎక్కువ ఉంటుంది సార్. ఎక్కువ మనకి ఇంకెన్నా ఉన్నా కానీ అలా ఉంటుంది సార్. ఇంట్లో మన చంటి పిల్లలాగా పూజ గదిలోని బెడ్రూమ్లో కూడా తిరిగేస్తుంది సార్. ఈ పెద్ద మెయింటెనెన్స్ ఉండదు, పెద్ద మన చంటి పిల్లలతో కూడా తిరిగేస్తే అలా ఆడుకుంటుంది సార్. పూజ గదిలోని బెడ్రూమ్లోని అపార్ట్మెంట్లో పెంచుకునేవి ఏ సార్ మైక్రో మినియేచర్ అంటారు సార్. ఇట్లా ఈ కార్లో పట్టిపోతుంది సార్ ఎక్కువ. ఇప్పుడు మన చాలా దగ్గర కూడా ఇచ్చాం సార్, పూణే ముంబై కార్లో పట్టిపోతారు సార్ ఎక్కువ. ఈ ఒకటి వచ్చి మనకి కార్లో కూడా పట్టిపోతారు సార్. మన అదే ఇచ్చినవి కూడా ఉన్నాయి సార్. నెల్లూరు నెలకు ఖర్చు బాగా తక్కువ సార్. ఓన్లీ మిల్క్కే సార్. 2 నెలలు 3 నెలల దాకా మిల్క్కి ఉంటుంది సార్. నెలకు వచ్చి 1000 రూపాయలు ఖర్చు అవుతుంది సార్ అంతే. పెద్ద మెయింటెనెన్స్ ఉండదండి. ఇది 2 feet లోపు ఉంటుంది సార్ హైట్. 2 feet లోపు ఉంటే కానీ ఇంకా హైట్ అవ్వదు సార్. బాడీ వస్తుందండి, బాడీ వచ్చి నందిలా ఉంటుంది సార్. ఇంకా హైట్ అవ్వదు సార్. మళ్ళీ 2 years రాబోతుకి మళ్ళీ బుల్ క్రాసింగ్ చేస్తుందండి. క్రాసింగ్ వచ్చిందంటే మళ్ళీ మనకు పుట్టే బేబీ చిన్న బేబీ పుడుతుంది సార్. 8 అంగుళాలు 10 అంగుళాలు లోపు పుడతాయి అన్నమాట బేబీలు, దీంట్లో పుట్టే బేబీలు. ఇంకా అప్పుడు మిల్క్ కూడా బేబీకే అండి. కస్టమర్ ఒక డౌట్ ఏంటంటే సార్ చెప్పండి. తీసుకుని వెళ్తాడు, తీసుకెళ్ళిన తర్వాత క్రాసింగ్ వస్తుంది, మళ్ళీ అప్పుడు మీ దగ్గరికి తీసుకెళ్ళాలి లేదంటే ఇంజక్షన్? లేదు సార్, జతమే పట్టుకెళ్తాను సార్. మేల్ ఇప్పుడు నీ జత పెట్టాను సార్ మీకు. ఇప్పుడు ఇది మేల్ సార్, ఇదేమో ఫీమేల్ అండి. ఇప్పుడు ఇది 2 years రాబోతుకే ఈ మేల్ క్రాస్ చేస్తారు. ఈ మేల్ క్రాస్ చేసిన తర్వాత మళ్ళీ 9 monthsకి మళ్ళీ బేబీ పుడుతుందండి. ఇప్పుడు ఎక్కువ శాతం ఈ మేల్ ఫీమేల్ అట్టుకెళ్తున్నారు సార్ ఎక్కువ. జత మేల్ ఫీమేల్ జత. ఈ కూడా జత జత సార్. ఈ కూడా ఇది మేల్ ఇది ఫీమేల్ సార్. వైట్ కలర్, ప్యూర్ వైట్ కలర్. అలాగే తీసుకోవాలి సార్. ఈ మైక్రో మినియేచర్ అనేది జత కంపల్సరీ తీసుకోవాలి సార్. జత అయితే జత లేకపోతే రేపొద్దున మళ్ళీ ఏదైనా ఒక వేరే బుల్లు దాటిందంటే మన డెలివరీ అవునాక కష్టం అయిపోద్దండి. డెలివరీ అవ్వదండి, పెద్ద దూడ పుడితే డెలివరీ అవ్వలేదు అనమాట. అలాగనే ఓన్లీ జతమే తీసుకుంటారు సార్ ఎక్కువ. కంపల్సరీ మరి ఈ బ్రీడే క్రాసింగ్ చేయించుకోవాలి సార్. మనం తీసుకున్నప్పుడే మన జతమే తీసుకోవాలండి. ఈ కాస్ట్ అనేది అయితే మనకి ఫోన్ చేస్తే మనకి కస్టమర్కి ఎక్స్ప్లెయిన్ చేస్తాం సార్. చేస్తాం సార్ కంపల్సరీగా. మరోసారి అడ్రస్ చెప్తున్నాను సార్.
కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం రామవరం సార్ మా విలేజ్ వచ్చి. మా డైరీ ఫేమ్ వచ్చి వినాయక డైరీ ఫామ్ సార్. నా పేరు వచ్చి వీరబాబు సార్. నా మొబైల్ నెంబర్ చెప్తాను సార్, 9346093106 సార్, 7013869644. ఇప్పుడు మనం ఏ టైం మనకు కాల్ చేసినా సరే రెస్పాన్స్ ఫీల్ అవుతుంది సార్. 24 అవర్స్ ఏ టైం ఎప్పుడైనా మనకి రైతు కాల్ చేసినా సరే మనకి వీడియో కాల్ కూడా చూపెడతాను. మనకి ఏదైనా తెలకపోతే రైతుకి చెప్తాం, అన్నీ చేస్తాం. అసలు ఎటువంటి రైతుకి ఎటువంటి ఇబ్బంది ఉండదు సార్ మన దగ్గర. మనకి ఇప్పుడు ఉన్నది చెప్తున్నా మనం మోసం చేసి అలా అమ్మే ఆ టైప్ కూడా అలాగే అమ్మదు సార్. మనకు ఉన్నది చెప్తే మళ్ళీ పొద్దున మళ్ళీ అతని వల్ల మళ్ళీ మనకి 4-5 బేరాలు రావాలి సార్ మనకి కంపల్సరీగానే. ట్రావెలింగ్ అంటే ఇప్పుడు కొంతమంది కార్ల మీద వస్తుంది సార్. ఈ మైక్రో మినియేచర్ అయ్యే కార్లు అయితే పట్టిపోతున్నారు సార్. కొంతమంది ఈ సెకండ్ క్వాలిటీ తీసిన వాళ్ళకి ఈ కారు మీద అవసరం వెహికల్ పెట్టి నేనే పురవంతంగానే దాని ట్రావెలింగ్ ఖర్చు అనేది వాళ్ళదే సార్. ఓన్లీ ఆవుపురంగానే నేను కాస్ట్ అనేది చెప్తాను సార్. పట్టుకెళ్ళేది ట్రావెలింగ్ ఖర్చు అనేది అక్కడికి వచ్చిన తర్వాత డ్రైవర్కి అయితే సరిపోద్దండి. డ్రైవర్ కిరాయి అయితే సరిపోదు సార్. ఇప్పుడు ఉంటాయి సార్ మన దగ్గర మన చెన్నై, ముంబై, పూణే కూడా వెళ్ళినాయి సార్. మన హైదరాబాదు, కరీంనగర్, ఇలాగా శ్రీశైలం, అనంతపురం మన రిజల్ట్ కూడా బాగున్నాయి సార్. మరి ఒక జత తీసిన 2 జత కూడా తీసుకుంటున్నారు సార్ మన దగ్గర కంపల్సరీగానే సార్. మనం ఏంటంటే మనం ఉన్నది చెప్తాం సార్. మనం ఇలాగా ఇప్పుడు మనం ఏ క్వాలిటీ ఫుడ్లు పెడతామో మనం పంపించేది కూడా ఆ క్వాలిటీ ఉంటుంది సార్. దగ్గర ఉంటుంది సార్, ఒక 8 years సార్. 8 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ సార్ మనకు. అదే చేస్తున్నాం సార్.